जयत्स्थितिबलो रामो लक्ष्मणस्य महाबलः राजा जयति सुग्रीवो राघवेनाभिपालितः। సర్గ 16 సీతారాములను మనసా ప్రశంసించి హనుమంతుడు విశేషంగా వేదన పడ్డాడు. ఆ ధీశాలి కొంతసేపు యోచించగా అతని కన్నులు చెమ్మగిల్లాయి. జానకీదేవి స్థితిని చూసి మదన పడిపోయాడు. సుశిక్షితుడైన లక్ష్మణస్వామి నిత్యం ఈమెను ఆరాధించేవాడు కదా. రామచంద్రుని ప్రియపత్ని అయిన ఈమె దుఃఖిస్తూ అపార వేదన అనుభవిస్తున్నదే. కాలాన్ని ఎంతటి వారైనా దాటలేరు కదా. రామలక్ష్మణుల వీరశూర పరాక్రమ విషయాలు ఈమెకు తెలుసు. అందుకే వర్ష ఋతువులోని గంగానదిలా ఈమె అధికంగా కలత చెందడం లేదు. సత్స్వభావ సదాచార వయస్సాదులలో జానకీరాములు పరస్పర సములు, సద్వంశ సంజాతులు, పరస్పర యోగ్యులై వీరున్నారు అని భావించి మేలిమి బంగారంలా సర్వజగత్ప్రియ అయిన మహాలక్ష్మీదేవిలా భాసిల్లుతూ ఉన్న జనకరాజసుతను దర్శిస్తూ రామప్రభువును స్మరించుకుంటూ ఈ సునేత్రి కోసమే ఆ మహాబాల పరాక్రమశాలి అయిన రామచంద్రుడు వాలిని అంతం చేశాడు. ఈమె కోసమే కదా రావణ సమబలి అయిన కబంధుణ్ణి అంతం చేశాడు. ఈమె వల్లనే జనస్థానంలో క్రూరకర్ములైన 14,000 మంది రక్కసులను అగ్నిసమ్మ బాణాలతో అంతం చేసి వేశాడు. ఈమె కోసమే ఆ మహాధానుష్కుడు ఖరదూషణ త్రిశిరాది మహావీరులను అంతం చేశాడు. అజయమైన వాలి వానర రాజ్యాన్ని సుగ్రీవుడు ఈమె కారణంగా సునాయాసంగా పొందగలిగాడు. ఈ మహాసాధ్వి కోసమే నేను నదీనద సర్వస్వం సంగమించే మహాసాగరాన్ని లంఘించి ఈ లంకానగరాన్ని చూస్తూ ఉన్నాను. రామచంద్రుడు ఈ సీతాదేవి కోసం సాగర పర్యంతమైన పృథ్వీనే కాదు, జగత్తునంతటినీ తలకిందులు చేసిన సముచితమే అని అనిపిస్తుంది కదా. జగత్రయం గొప్పదా, జానకీదేవి గొప్పదా అంటే జానకీదేవిలో ముల్లోకాలో వీసమెత్తు కూడా కావనే చెప్పాలి. పృథ్విని దున్నుతున్న వేళ యాగభూమిలో ఈ మహాసాధ్వి పద్మరాగ కేదార పాంశవులు పరివేష్టించగా ప్రాదుర్భవించింది. ధర్మశీలుడైన దశరథ చక్రవర్తికి ఈమె పెద్ద కోడలుగా ఖ్యాతిగాంచింది. విదితాత్ముడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు అయిన శ్రీరామచంద్రునికి ప్రియపత్ని అయిన ఈమె ఇప్పుడు ఈ దుష్ట రాక్షసాంగనల వశంలో ఉన్నది. పతిపై తనకు గల విశేష ప్రేమాతిశయం వల్ల భోగ సర్వస్వాన్ని త్యజించి ఈమె కష్టాలను లెక్క చేయక భర్తతో నిర్జనారణ్యాలకు వచ్చింది. కందమూల ఫలాలతో తృప్తిపడి భర్తృసేవయే పరమావిధిగా భావించి స్వగృహంలో ఉన్న విధంగా మహానందంతో నాథునితో భయంకరమైన అడవులలో కాపురం చేసింది. సదా మందస్మితం చేస్తూ భాషించే ఈ బంగారు బొమ్మ కలలో కూడా ఊహించని ఆపదల పాలై వేదనలు సహిస్తూ బతుకుతున్నది. దాహబాధతో ఉన్నవాడు చలివేంద్రాన్ని చూసేటట్లు శీల సంపన్నురాలైన ఈ జానకీదేవిని శ్రీరామచంద్రుడు దర్శించాలి. రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడు పునః రాజ్యాన్ని పొందవలసిన చందాన రాముడు మరలా ఈ జానకీదేవిని దర్శించాలి. అభీష్ట భోగ సర్వస్వాన్ని త్యజించి బంధుబాంధవులందరినీ విడనాడి శ్రీరామ ఆగమనకాంక్షలో ఈమె ప్రాణాలను విడనాడకుండా ఉంది. రాక్షసాంగనల వైపు కానీ ఫలపుష్పభరితాలైన తరువుల వైపు కానీ దృష్టిని పోనీయకుండా కేవలం తదేక ధ్యానంతో ఈమె శ్రీరామచంద్రుణ్ణే ధ్యానిస్తున్నది. స్త్రీలకు సర్వాధికాభరణమైన వాడు భర్త. తనకు సమీపంలో అతడు లేకపోవడం వల్ల ఈమె శోభించడం లేదు. తన ప్రియసతి లేదన్న దుఃఖంతో రాముడు సజీవంగా ఉన్నాడు. అలా అతడు వినా మరో పురుషుడెవడూ బ్రతికి బట్టకట్టలేడు. సుఖదుఖాతీతుడును మధ్యస్థుడు అయిన నాకు కూడా ఈ సాధ్వి దుఃఖం చూస్తుంటే గుండె బద్దలైపోతున్నది. పృథ్వీ సమక్షమావంతురాలైన ఈమెను రామలక్ష్మణులు రక్షించారు. ఇప్పుడు ఈ పతివ్రతకు భయంకర రూపిణులైన రాక్షసాంగనలు కాపలా కాస్తున్నారు. ప్రియునికి దూరమైన చక్రవాకిలా కష్ట పరంపరలతో వేదన చెందుతున్న ఈమె చూపరులకు జాలి కలిగిస్తున్నది. ఫలపుష్ప భారంచే వంగిన ఈ అశోక వాటికలోని తరువులు శీతలమై సహస్ర కిరణాలతో ఉదయించే శశాంకుడు ఈమెకు మరింత కష్టం కలిగిస్తున్నారు. ఈమెయే జానకీదేవి అని నిశ్చయించి ధీశాలి తేజస్శాలి అయిన హనుమంతుడు ఆ సింసుపా వృక్షం ఎక్కి ఆసీనుడయ్యాడు. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.